ఢిల్లీకి చెందిన హరీష్ రాణా కారుణ్య మరణం అంశంపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా కోర్టు ఒకంత ఆవేదన వ్యక్తం చేసింది. తాము మనుషులమే అని, ఎవరు బతికి ఉండాలో ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు తాము ఎవరమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని తాము పరిశీలిస్తామని న్యాయస్థానం వెల్లడించింది. 32 ఏళ్ల హరీష్ రాణా చండీగఢ్ వర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకునేవాడు. 2013లో ఆగస్టులో అతను ప్రమాదానికి గురయ్యాడు. 4వ అంతస్తు బాల్కనీ నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. శరీరం చలనం లేని స్థితికి చేరుకుంది. చికిత్స అందించినా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటి నుంచి అతడు కోమాలోనే ఉండిపోయాడు. కుమారుడి చికిత్స కోసం ఎంతో ఖర్చు పెట్టారు తల్లిదండ్రులు. ఆర్థికంగా మానసికంగా చితికిపోయారు. కొడుకు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ 2024లో వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. అయితే హరీష్ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇచ్చారు. దీంతో హరీష్ రాణా కుటుంబం మళ్లీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మెడికల్ రిపోర్టులను పరిశీలించిన ధర్మాసనం హరీష్ కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.